గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ మినీ వర్కర్స్, హెల్పర్లు, వర్కర్స్ వారి తాలూకా కొన్ని మా డిమాండ్ల కోసమని వారు కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు. 2 దఫాలుగా వారితో చర్చలు జరిగాయి. మరి ఆఖరిగా ఈరోజు కూడా చర్చ జరిగాయి. మేము కూడా ఉదయం మన ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం. ఆయన ఇచ్చిన సలహా సూచన మేరకు ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ సమ్మె పట్ల సానుకూలత ఉండి ఏవైతే డిమాండ్లు వాళ్ళు చెప్పారో, ఏవైతే ఉన్నాయో సుమారు 11 డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు. అందులో 10 డిమాండ్లని మరి ఉభయ అంగీకారంతో 10 డిమాండ్లు కూడా చేశాము. 11 డిమాండ్ గత 2 సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో, ఏదైతే వేతనం అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జూలై నెలలో కూర్చొని ఉభయలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాము. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు అవన్నిటిని కూడా. అలాగే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏమిటంటే వాళ్ళకి వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ కావాలని అడిగారు. అంతకుముందు 50,000 రూపాయలు ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేదానికి, అది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ఇప్పుడు మొన్న 2 సార్లు మేము లక్ష రూపాయలు ఇవ్వడానికి వచ్చి దాన్ని అంగీకరించాము. మళ్ళీ ఈరోజు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ మేరకు దాన్ని 1,20,000 చేశాము. అలాగే మా వర్కర్కి ఇస్తున్న 20,000 రూపాయలు, హెల్పర్కి ఇస్తున్న 20,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మొన్న గత సమావేశంలో 40,000 రూపాయలు అనేది పెట్టాము. మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ రిక్వెస్ట్ దీని మీద దీని మీద ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత దాన్ని కూడా 50,000 చేయమని ఆయన ఆదేశించారు. 60,000 సగం ఉండాలి చెప్పారు కదా సార్. వర్కర్కి ఇచ్చేదాంట్లో 60,000 రూపాయలని చెప్పి దాంట్లో సగం పెట్టుకున్నారు. దాన్ని కూడా మరి సానుకూలంగా దాన్ని కూడా ప్రభుత్వం అంగీకారం చేశాము. దీంతో పాటు ఏదైతే 60 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ని 62 సంవత్సరాలు చేయమన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా ఉత్తర్వులు ఇస్తున్నాము. అలాగే ప్రమోషన్ రావడానికి వయోపరిమితి 40 సంవత్సరాల వరకు దాన్ని 50 సంవత్సరాలు చేయమన్నారు. తప్పకుండా దాన్ని చేస్తామని చెప్పని అది కూడా దానికి కూడా ఆలోచిస్తామని చెప్పని ఆ విషయాన్ని కూడా చెప్పాము. ఇంకా వీటితో పాటు మినీ అంగన్వాడీస్ ఏమి ఉన్నాయో దాన్ని అంగన్వాడీస్గా తీర్చిదిద్దాలన్నారు. మేజర్ అంగన్వాడీ తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వారితో సౌజన్యం కూడా ఉంది కాబట్టి ఆ నిబంధనల ప్రకారం చూసుకొని అయితే ఇక్కడ వచ్చిన సమస్య అంతా అన్నిటికీ ప్లెయిన్ ఏరియా, మన దగ్గర వచ్చి ట్రైబల్ ఏరియా అనే ప్రాంతాలు ఉన్నాయి. ట్రైబల్ ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్లెయిన్ ఏరియా ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ప్రత్యేకంగా మన అధికారులకు వచ్చి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాము. ప్లెయిన్ ఏరియాని టౌన్ ప్లెయిన్ ఏరియాకి ట్రైబల్ ఏరియాని 2 విధాలైన విధి విధానాలు రూపొందించి వాటి ప్రకారం వీటిని చేసి త్వరితగతంగా వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం అంగన్వాడీగా మెయిన్ అంగన్వాడీగా దాన్ని తీర్చిదిద్దాలని మరి స్పెషల్ సిఎస్ గారికి అలాగే కమిషనర్ కూడా మరి చెప్పడం జరిగింది. ఫైనాన్స్ సెక్రటరీ చెప్పడం జరిగింది. అవి కూడా ఇస్తాము. అది కూడా త్వరితగతిన చేస్తామని చెప్పి వారికి కూడా చెప్పాము. మల్టీ ఖర్చులకు వచ్చి ఇంతవరకు కూడా లేదు, ఇక్కడ ఏం లేదు. పిల్లల ఛార్జెస్ లేదు, అయితే మిగతా దగ్గర ఉంది. అందుకని ఇక్కడ వచ్చి ఏదైతే ఇంతవరకు లేదు కాబట్టి 15,000 రూపాయలు వాటికి ఇవ్వడానికని నిశ్చయించాము. ఇప్పటి నుంచి కొత్తగా మీరు అడిగింది 20, ఎందుకంటే మనం అక్కడ ఏది వాళ్ళకి ఇంతకుముందు 15 నుంచి 20 చేస్తాం. ఇది కొత్తగా పెడుతున్నాం కాబట్టి 5,000 రూపాయల గురించి కాదు, కొత్తగా పెడుతున్నాం కాబట్టి 15 పెట్టి తర్వాత 20,000 రూపాయలు అది ఇవ్వడానికి దాన్ని అంగీకరించాము. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ రేపు ఏదైతే సమ్మెకాలంలో వీళ్ళందరూ వాళ్ళు రిక్వెస్ట్ అంటే దాన్ని సమ్మెకాలంలో జీతం కానీ సమ్మెకాలంలో జరిగిన మన కేసులకి వాళ్ళు కొన్ని మా మీద ప్రభుత్వం మీద దూషించినవి, మా నాయకులు తిట్టినవి, మమ్మల్ని ధర్నాలు చేసినవి, దాని మీద వచ్చి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత కోసం పోలీసులు వచ్చి దాని మీద కేసులు పెట్టిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వాటిని అన్నింటినీ వీళ్ళు రిక్వెస్ట్ చేసి జరిగిందన్న ప్రభుత్వ సానుభూతితో మా అక్క చెల్లెమ్మలు కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిశీలించి తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఆ విషయాన్ని కూడా సీఎం గారు చెప్పారు.
చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పి వారికి కూడా జరిగింది. అలాగే వేతనాలు కూడా ఇమ్మన్నారు. ఆ విషయాన్ని కూడా చర్చించి అది కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది. ఇంకేం గ్రాడ్యుయేట్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇవ్వాలి. అయితే వీళ్ళు అంటుంది వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చింది సార్, గుజరాత్ రాష్ట్రం ఇచ్చింది సార్ అని చెప్పిన విషయాలు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం సంప్రదాయం చేస్తుంది. మళ్ళీ దానికి వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా వాళ్ళకి లేఖ రాస్తాం. కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తాము. ఆ ప్రభుత్వం ఏది ఇస్తే దాన్ని అలాగా వీళ్ళకి పాస్ ఆన్ చేస్తాం. ఎందుకంటే దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇస్తే అవన్నీ కూడా పాస్ ఆన్ చేయడానికి మాకు ఏమీ అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా చెప్పాము. ఇవన్నీ కూడా చర్చించుకొని అన్నీ చేసాము. దీనికి సంబంధించిన ఈ మినిస్టర్ కాపీలు అవన్నీ కూడా ఇవ్వాలి. ఓ 2-3 రోజుల్లో మళ్ళీ వాళ్ళందరం కూర్చొని దానికి ఇస్తాము. దీంతోపాటు కొన్ని డే టు డే యాక్టివిటీస్లోనూ వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. యాప్స్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే ఇంకా అదర్ కానీ పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ చెప్పారు. అవన్నీ కూడా స్పెషల్ సిఎస్ గారికి, కమిషనర్ గారికి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చెప్పాము. వాళ్ళకి కూడా చెప్పాము. ఒకసారి కూర్చొని వాళ్ళు పిలిపించుకొని దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి, పరిష్కరించాలి, దాంతోపాటు పనితనాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, దానికి అన్నీ కూడా తయారు చేయమని చెప్పాం. గైడ్లైన్స్ తయారు చేయమన్నా తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తామనే విషయాన్ని చెప్పాము. బై అండ్ లార్జ్ ఏదంటే ఈ ప్రభుత్వం పక్షపాతి, ఏది ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వం. ఈ ఉద్యోగులు వేరు, ప్రభుత్వం పనిచేస్తున్న వారు వేరు, ప్రభుత్వం వేరు అనేది మాకు ఎప్పుడు కూడా లేదు. అందరం కూడా భాగస్వాములు. ఈ అందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలకేనో అటు వాళ్ళు కానీ ఇటు మేము కానీ అందరం కూడా బాధ్యత వహించి చేయాలనేదే మా ప్రభుత్వం తాలూకా విధానం. ఆ లైన్లోనే మేము ఆలోచిస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్కరి మీద కక్ష సాధించడానికి కానీ, ఏ ఒక్కరి మీద ఎగోసిపోవడానికి కానీ, ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకూడదు కానీ లేదు. అయితే సమయం, సందర్భాలు, పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటి ప్రభుత్వం అంటే మేమేదో ఒంటిది పోకటి కాదు కాబట్టి, ప్రభుత్వం అంటే ప్రజలకు కష్టపడినాం కాబట్టి అందరం భాగస్వామ్యం కాబట్టి ఈ కార్యక్రమానికి జరిగింది. ఏదైనప్పటికీ ఒక సంతృప్త దాని విధానం ద్వారా అందరం కూడా ఒక దాని మీదకి వచ్చి ఇవాళ సమ్మె నిర్మించి చేస్తామని వాళ్ళందరూ చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నందుకే మరొకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అది ఇవన్నీ ఇంకేది సమస్య ఉన్నా సరే, ఏది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొచ్చి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తామనే విషయాన్ని తెలియజేస్తాము.